నమస్తే వెల్కమ్ టు TVA9 న్యూస్ నేను మీ మధు యాపిల్ ఫోన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇంకా కొందరికైతే పిచ్చి కూడా ఉంటుంది యాపిల్ నుంచి కొత్త సిరీస్ విడుదలైందంటే చాలు పాత ఫోన్ పక్కన పడేసి కొత్తది కొనుగోలు చేసేవారిని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం అయితే ఓ బిచ్చగాడు మాత్రం తన వద్ద ఉన్న చిల్లర నాణాలన్నీ పోగు చేసి కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 Pro Max కొనుగోలు చేశాడు ఐఫోన్ అంటే ధనికుల ఫోన్ అనే మాటలు వినిపిస్తాయి యాపిల్ ఫోన్ రిలీజ్ సమయంలో దాని రేటు లక్షకు తగ్గకుండా ఉంటుంది అందుకే సామాన్యులు కాదు కదా మధ్యతరగతి వాళ్ళు కూడా కొనడానికి చాలా కష్టమైన పని అది అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు వినండి ఇటీవల భారత మార్కెట్లోని ఐఫోన్ 15 Pro Max విడుదలైంది అయితే యాపిల్ లవర్స్ ఎగబడి మరీ ఆ ఫోన్లని కొనుగోలు చేస్తున్నారు ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణాలతో యాపిల్ స్టోర్కి వచ్చి వాటితో ఆ ఫోన్ ని కొన్నాడు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒంటిపై మాసిపోయిన బనియన్ కింద లుంగితో ఒళ్ళంతా మురికిగా ఉన్న ఓ బిచ్చగాడు రద్దీగా హైఫైగా ఉండే యాపిల్ స్టోర్ కి వచ్చారు తన భుజానికి ఓ సంచిని వేసుకొని చూడడానికి అసహ్యంగా ఉండేలా ఉన్నారు ఆయన అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక యాపిల్ స్టోర్ సిబ్బంది అక్కడికి వచ్చి కస్టమర్లు ఓ రకంగా చూడడం ప్రారంభించారు కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 Pro Max ఫోన్ కొనేందుకు తాను స్టోర్ కి వచ్చినట్లు ఆ బిచ్చగాడు చెప్పడంతో అక్కడున్న వారంతా మొదట అదంతా జోక్ అనుకొని లైట్ తీసుకున్నారు అయితే తన సంచిలో ఉన్న డబ్బులను అక్కడ ఓపెన్ చేసి చూపడంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు తాను తీసుకువచ్చిన సంచులో ఉన్న చిల్లర నాణాలన్నింటినీ యాపిల్ స్టోర్ లోని ఫ్లోర్ లో పోశాడు అయితే వాటిని తీసుకొని తనకు ఐఫోన్ 15 Pro Max ఫోన్ ఇవ్వాలని ఆయన అడిగారు దీంతో ఆ యాపిల్ స్టోర్ లో ఉన్న సిబ్బంది అంతా ఆ చిల్లర నాణాలను లెక్కించడం ప్రారంభించారు కొన్ని గంటల పాటు లెక్కించి 1.59 లక్షల రూపాయల మొత్తంలో ఐఫోన్ 15 Pro Max కొనుగోలు చేశాడు ఆ బిచ్చగాడు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోని తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది తెగ వైరల్ అవుతుంది అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఆ బిచ్చగాన్ని సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఆ డబ్బులతో ఏదైనా పని చేసుకోవచ్చని లేదా చిన్న బిజినెస్ పెట్టుకొని జీవితాన్ని మార్చుకోవచ్చని సూచిస్తున్నారు ఇక మరికొందరైతే అతని పేదరికం తన కలను నెరవేర్చుకునేందుకు అడ్డం రాలేదని అసలు అలా చేయడానికి చాలా ధైర్యం కావాలని అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు